దళిత న్యాయమూర్తి రామకృష్ణపై దాడి ప్రజాస్వామ్యంపై గొడ్డలు పెట్టి వంటిదని అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుణ్యమూర్తి అన్నారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను నిలవరించే దిశగా ముఖ్యమంత్రి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తిరుపతి రాయల్నగర్లోని అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతమాకుల పుణ్యమూర్తి మాట్లాడారు. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం జిల్లాలో దళిత న్యాయమూర్తి రామకృష్ణపై భూ కబ్జాదారులు అధికార పార్టీ నాయకుల అండతో దాడికి పాల్పడ్డం అప్రజాస్వామ్యకమని ధ్వజమెత్తారు. న్యాయమూర్తిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ సంబంధించిన వ్యక్తులు ఆయన మీద దౌర్జన్యం చేయడం జరిగింది. అయితే ఆ దౌర్జన్యానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి రామకృష్ణ గారు కంప్లైంట్ ఇస్తే ఆయన మీద అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇచ్చినటువంటి కంప్లైంట్ని సకాలంలో తీసి రిజిస్టర్ చేసి ఆయనకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది. అయితే అవి జరగకుండా ఆయన కంప్లైంట్లతో నిర్లక్ష్యం చేయడం జరిగింది. ప్రజలు అత్యధికమైనటువంటి మెజారిటీ ఇస్తే అందులో 20% ఉన్నటువంటి బలహీన వర్గాలు దళితులు 50% మెజారిటీతో అంబేద్కర్ వాదులందరూ కూడా ఆయనకు మద్దతు తెలిపితే ఈరోజు ఆ బలహీన వర్గాల మీదే దాడులు చేస్తూ ఉంది క్షేత్రస్థాయిలో. దీన్ని ముక్త కంఠంతో అందరూ ఖండిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.